అదాని గారి కోసం ఇంత చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి మనస్సాక్షి లేదా? ఎందుకు అన్నీ తెలిసి కూడా ఎందుకు ఆయన ముందుకెళ్తాను? విజనరీ, జ్ఞాని, టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడతారు కదా! చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయన్ని వెనకేసుకొస్తున్నారు? అదానికి ఆల్రెడీ అమెరికాలో కేసుంది. జగన్మోహన్ రెడ్డి గారితో లింకప్ ఉంది. మరి దాన్ని కూడా బయటికి తీయాలి. తెలీదా? కోర్టులో కేసు కూడా వేశారు. తెలుసు నాకు. షిరిడి సాయికి ఆదానికి ఇన్ని వీళ్ళ ఇవ్వటం వల్ల లక్షల అరే కోట్ల సిరిడి సాయికి మొత్తం ప్రాజెక్టులు ఇచ్చారు మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ కరేడు భూముల్లో మేము మొన్న వేలాది మంది రైతులు విజయవాడ వచ్చారు, ధర్నాలు చేశారు. రైతు కూలీలు, కరేడు వాళ్ళు కూడా. నేను కూడా వెళ్ళి సంఘీభావం ప్రకటించాను. రోడ్ల మీద కూర్చున్నాం. మీడియా 99% వేయదు, అటు ఇటు కూడా వేయదు. ఎందుకంటే ఆ కరేడు ఆయన వీళ్ళకి బంధువు, వాళ్ళకి ఆత్మ బంధువు. వీళ్ళకి ఫండ్స్ ఇస్తాడు, వాళ్ళకి ఫండ్స్ ఇస్తాడు. ఆదాని గారికి 3000 మీటర్లు 30-20,000 డిజిటల్ మీటర్లు అండి. మీటర్లు పెడితే బద్దలు కొట్టమని లోకేష్ గారు చెప్పారు. వాళ్ళు మీటర్ బద్దలు కొడితే బొక్కలు వేసే అవుతున్నారు. బద్దలు కొట్టినాడు. బద్దలు కొట్టమని వీళ్ళు గట్టిగా పిలిపించారు. బయటకు వెళ్ళారు. మన మీద వామపక్ష కార్యకర్తలు తీసుకుని అరెస్ట్ చేశారు. ఏం చేయాలి? నేను చంద్రబాబు నాయుడు గారితో పాటు, జగన్ గారితో పాటు, ఆ ఉత్తర ఆర్య మనువాద సనాతనవాదిగా మారిపోయిన అంటే అభ్యుదయ చేగువేరు గారు ఎవరండి ఇలా చేయబెడతా ఉంటారు. ఆయన చేయబెట్టి ఆయన మా ఊరు పెట్టాడు. ఆయన బన్నీ గారు, ఆయన కాదు. తగ్గేదిలే అనేది ఆయన కాదు. ఇక్కడ తగ్గేదిలే వేరు, ఇక్కడ దాకెళ్తా ఉంటుందండి. సరే, ఆయన నేను తొప్పట్ను. ఆయన ఒకనాటి అభ్యుదయవాది. మన వి హ్యాడ్ ఏ లిటిల్ బిట్ ఇంటరాక్షన్ అండి మీ ఇద్దరి మధ్యన. అదృష్టవంతులు సార్ మీరు. కాదు, ఆ రోజు ఒక అభ్యుదయ భావంతో ఉన్న ఆయన. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఉత్తర ఆర్య సనాతనవాదికి మళ్ళీ తిరిగి మారాలని కోరుకుంటున్నాను. ఉత్తర ఆర్య సనాతనవాదిగా మారటం నాకు బాధ కలిగించింది. ఆయనకు ఒక శక్తి, నిజంగా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. చాలా తక్కువ మందికి అదృష్టం లభించింది. లెట్ ఇట్ బి యాక్సెప్ట్. మనస్సాక్షిగా మనం ఆయన అలాంటి ఒక అద్భుతమైన శక్తిని తమ ప్రజల కోసం వాడాల్సిన పరిస్థితి అండి. ఆయన ఎప్పుడైతే ఆర్య సనాతనంగా మారారో మెట్లు కింద నుంచి పైకి కట్టుకుంటూ వెళ్తారు. పైన మురికి కిందకి వేస్తారని పైకి కట్టుకుంటూ వెళ్ళి ఎందుకని అలా చేశారు నాకు తెలియదు. రెండో విషయం ఏంటంటే, 2 విషయాలు బాధ కలిగించింది ఆయన విషయంలో నాకు. ఒకటి, వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఇష్టం అండి. ఎవరికి ఇష్టం ఉండదు సార్? నిన్నే 2 days అయింది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చాను. ప్రసాదం కూడా ఉంది ఇక్కడ. నేను వెంకటేశ్వర స్వామి నాకు ఇష్టం. కానీ మొన్న ఆయన అయోధ్య దగ్గరికి వెళ్ళి టిల్ నౌ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫ్రమ్ దేర్ నువ్వు విల్ గో బ్యాక్ టు అయోధ్య అన్నారు. అలా నా వెంకటేశ్వర స్వామిని అవమానపరచాల్సింది చాలా అత్యంత బాధాకరమైన. మీరు ఆయన అయోధ్యలో వెంకటేశ్వర స్వామి నాకు అర్థం కదా, వెంకటేశ్వర స్వామిని అవమానపరచాల్సిన అవసరం ఏంది? ఎక్కడి నుంచి బయట ఈయన అయోధ్య నుంచి తిరిగి వచ్చారా? ఈయన కుటుంబాలు అయోధ్యలో ఉన్నాయి, పూర్వీకులు. ఎందుకు అలా మాట్లాడారు? సరే, కొన్ని అర్థం చేసుకుంటాను. నాన్నగారు నమ్మరు, సిగరెట్టు నాయన దీపం వెలిగిస్తే సిగరెట్టు కాల్చుకుంటాడు, దేవుడు లేవుడు అని ఆయన అన్నాడు. ఆయన దేవుని ఎప్పుడు యేసుక్రీస్తు బొమ్మ కూడా ఉండేది అని ఆయన మాట్లాడినారు. ఎప్పుడు కూడా అభ్యుదయవాది. ఆయన పిల్లలిద్దరిని ఈయన బాప్టిజం స్వీకరించారంటే కృష్ణ అయినారు. వాళ్ళ పిల్లలిద్దరిని కూడా ఆర్థడాక్స్ బాప్టిజం క్రిస్టియన్ చేశారన్న సంతోషం. సరే, ఆయన ఇష్టం అది. నేనైతే చేయరండి. నా పిల్లలందరూ హిందువులుగానే ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను వాళ్ళు మతం మారే పరిస్థితి రాదు, అంత కాన్ఫిడెన్స్ చెప్తాను నేను. కానీ సరే, ఆయన అంత నాకన్నా అభ్యుదయవాది ఆయన చేశారు. కానీ ఇవాళ ఆయన మాట్లాడతా ఆర్య సనాతనవాది ఆమెన్ అన్నారు. నాకు అర్థం. మరి ఒకసారి రిపీట్ చేయండి మీరు కావాలంటే. ఆమెన్ అనే పదం దేనికి వాడతారో తెలుసు. నేను అన్అపలాజికల్ సనాతనవాది ఆమెన్ అన్నారు ఆయన. మీరు మర్చిపోయినట్టున్నారు. నాకు అర్థం కాలేదు ఇది. అంటే అల్లాహ్ అక్బర్, విష్ణు ఇస్ ద సుప్రీం అన్నట్టు రెండు కూడా ఒకే చోట ఒకే వరలో 2 కత్తులు అది కష్టం అవుతుంది. అందుకని ఎలా అన్నారు. నాకు ఇవాళ బాధ ఏంటంటే, సరే ఆయన మతం ఆయన ఇష్టం. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం మాట్లాడారు? నేను యుద్ధం చేస్తా, ప్రాణాలు తెప్పిస్తాను. ఇంకా చాలా అన్నారు, మీ సంగం అన్నారు. రెండో విషయం, ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తా అన్నారు. నేను చేసాం ఆమరణ దీక్ష. నేను వాళ్ళు చేయలేని నీళ్ళు కూడా చేయలేని పరిస్థితిలో నేనున్నాను. నా ఆరోగ్యం దెబ్బతిని ఉన్నాను. సరే, చాలా ఇబ్బందికరంగా. మరి ఆయన ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఇది తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఆయన మధ్యలో వచ్చారు, మధ్యలో నిలిపారు. ఉద్యమాన్ని మొదలేం పెట్టలేదు ఆయన. మేము పెట్టిన సంవత్సరం తర్వాత వచ్చారు, గట్టిగా మాట్లాడారు, పాచిపోయిన లడ్డూలు అన్నారు.
ఇవాళ ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారు, ఆమదీక్ష చేస్తున్నారు. ఆయన ప్రాణం మాకు ఇంపార్టెంట్. ఎందుకు మారిపోయారు ఇవాళ? అంటే ఇవాళ ఆయన సినిమాల హాల్లోకి వచ్చి ఆయన సినిమాలకు వచ్చి ఏం మాట్లాడారు? ఎందుకని ఆయన ఒక మంచి మనిషిని ఎవరు డైవర్ట్ చేస్తున్నారు వెనకమాల? ఉత్తర ఆర్య మనువాద బ్యాచ్ ఆయన డైవర్ట్ చేస్తుందండి. ఆయన మనం వచ్చి ఏమంటారు, మీరు యాక్సిలేటర్ రేజ్ చేయకపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎనర్జీ అంటారు. మధ్య యాక్సిలేటర్ రేజ్ చేశారు, చనిపోయారు. దీనివల్ల కాకపోయినా చాలా అన్ఫార్చునేట్ అండి. దీని రిలేట్ నేను చేయను, కానీ అన్ఫార్చునేట్. ఇంకోటి ఏమంటారు, సినిమాలకు వెళ్ళి ఇక్కడ ఎనర్జీ లేక చొక్కాలు చింపుకోవాలి. చొక్కాలు చింపుకునే సీట్లు చింపుతారు కానీ బాక్స్ రాకపోతే ఈ సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకుని బయటకు వచ్చే సిస్టమ్ లేదు. ఈ మధ్యన అందరూ ఆయన చొక్కాలు చింపుకోమని సినిమాలకు వెళ్ళటం, చొక్కాలు చింపుకుని బయట ఏంటి నాకు అర్థం కావట్లేదండి. ఇదా కాబట్టి ఉద్యోగాల ఉపాధి లేదు కాబట్టి అంతవరకు ఏం చేయాలి, మనం స్టెంట్ స్కూల్స్ పెట్టమని మా మంత్రి గారికి ఆదేశాలు చెప్పారు ఆయన. ఆ స్టెంట్ స్కూల్స్ పెట్టి ఏం చేస్తారు నాకేం అర్థం కావట్లేదు. ఆ స్టెంట్ స్కూల్స్ పెట్టి మొన్నంతా ఆయన బర్త్డే రోజు తిరిగారు. చిరంజీవి గారు అంటే ఒక మెగా కుటుంబం అంటే సేవా తత్పరతకి పేరున్నది. ఇలాంటి పనులు చేయరు. ఆ రోజు మద్దతు ఇస్తే భావన ఇంకో భావన పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈయన మంచి వ్యక్తిని, ఒక అభ్యుదయ చెగువేరా లాంటి అభ్యుదయ భావాలు గల వ్యక్తిని ఆయన ఎందుకు ఎవరు ఎలా మార్చేశారని నాకు బాధగా ఉందండి. మీరు ఇందాక ఎందుకు నిరాహార సచ్ ఏ వండర్ఫుల్ పర్సనాలిటీస్, చాలా అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి ఆ రోజు. ఎప్పుడు సార్ ఆ రోజు? ఒకవేళ అప్పుడు నేను కలిసినప్పుడు, మీరు కలిసినప్పుడు ఆయన కొన్ని సందర్భాల్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, లేదు కల్తీ లడ్లు అన్నీ అసత్య ప్రచారం జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో బయటకు వస్తారు, లేదంటే ఏమీ లేని దగ్గర సీజ్ ద షిప్ అంటానికి వస్తారని చాలామంది అంటున్నారు సార్. మీరేమో అభ్యుదయవాది అంటున్నారు. లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్కి సింపుల్గా ఇలా జంప్ చేశారు ఆయన. మళ్ళీ లెఫ్ట్కి రావచ్చేమో. లెఫ్ట్ పొద్దున్న ఒక మాట, మా సాయంత్రం కూడా ఆ రోజు పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం చేసే ముందు నాకు ఏదో గూఢచార వర్గాలు నా ఎందుకు చెప్తాను, నాకు ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నాయని మళ్ళీ గంటలు మార్చారు. అందువల్ల అదేం లేదు. మళ్ళీ ఆయన వాస్తవాలు తెలుసుకుని తిరిగి వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు ఎలాంటి భావాలు ఉన్నాయో తిరిగి అలాంటి భావాల్లోకి వస్తారని ఒక పాజిటివ్ దృక్పథం నాలో ఉంది. అంటే 1, 2, 3, 4 ఒక 30-40 సంవత్సరాల వరకు రిటర్న్ అవుతారా? నాకు అలా మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. వ్యంగ్యంగా కాదు సార్, అంటే లేదు ఒక అభ్యుదయవాది ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడి నా గుండె గాయపరిచారు. కానీ ఆయన చాలా బాధగా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చేసేస్తే బడ్జెట్లో కనీసం ఒక్క మాట మాట్లాడలేదంటే గుండె గాయపడిందండి. నాకు చాలా అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీరు ఎంత బాధపడుతున్నారు సార్? నాకు రీసెంట్గా ఒక ట్వీట్ చాలా బాధ కలిగించింది. స్కూల్లో పిల్లలు కలుషిత మంచినీరు తాగి 2 చనిపోతే అందులో 30 మందికి పైగా హాస్పిటల్ పాలై ఉంటే నాకు టైం దొరికినప్పుడు నేను వస్తాను, చూస్తాను, చాలా బాధ కలిగిస్తుందని ట్వీట్ చేశారు. ఏమంటారు సార్ దాన్ని? నేనైతే ఆయన సుగాలి ప్రీతి సమయంలో ఎంత గట్టిగా మాట్లాడారు, మీరు విస్మరించకూడదు. అవును సార్, మామూలు కాదు సార్. లేదు ఆయన మాట్లాడారు. ఉదాహరణ విషయంలో ఆయన వెళ్ళొచ్చారు. ఎంత మీడియా మొత్తం ఆ రోజు దద్దరిల్లిపోయిందండి. అందుకని నేనేం కోరుకుంటున్నానంటే సార్, మేము ఎలాగో మమ్మల్ని మీడియా బహిష్కరించింది 90% మీడియా. నేను ఎవరిని మేజర్ మీడియాలో 90% నేను బహిష్కరించి 6 సంవత్సరాలు అయిందండి. నేను ఎవరిని తప్పు చేయలేదు. జర్నలిస్టులకు బహిష్కరించింది సరే, వాళ్ళ జర్నలిస్టులు ఇవాళ వరకు గౌరవిస్తూ ఉన్నాను. అనుచితంగా అసభ్యంగా అనుచితంగా పరుషంగా ఒక మాట కూడా మాట్లాడండి. ఏ రోజున నేను చేసిన తప్పు ఏంటో వాళ్ళు చెప్పమనండి. ఒక స్వతంత్ర భావాలతో నేను ఉండటమే తప్పు అయితే నేను హెల్ప్లెస్. తప్పే కదా. కానీ ఒకటి చెప్తున్నాను, దయచేసి గమని, ఆయన ఒక మాట మాట్లాడిస్తే ఇలా అంటే ఒక న్యూస్, ఇలా అంటే ఒక న్యూస్, ఇలా అంటే ఒక న్యూస్. అందువల్ల వారు కనుక ముందుకు వస్తే వారు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం భావితరాలు ఆయన ప్రతి క్యాండిడేట్కి త్రిశూల పథకం ఒకటి పెట్టారండి. ఆ త్రిశూల పథకంలో భాగంగా ఈ ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తే కనుక వాళ్ళకి ఆసరాగా అది రాకపోయినా సరే 10 లక్షల రూపాయలు ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించారు. అలాగే సంవత్సరం కంటే 5 సంవత్సరాలు 2500, 2500 into 175 కాన్స్టిట్యున్సీస్. అంటే తెలంగాణ కూడా ప్రకటించారు, తెలియదు, ఆంధ్రప్రదేశ్లో ప్రకటించారు. ఇవాళ వచ్చి సంవత్సరం అయింది. ఎంతమందిని పారిశ్రామికవేత్తలుగా చేశారు? వాళ్ళని అభిమానించి యువత గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ కింద బూతులు తిట్టే రాసే వాళ్ళు కూడా ఉంటారు. మీ దానికి ఆ సత్కారాలన్నీ వాళ్ళ తల్లిదండ్రుల సంస్కారం నేర్పారు కదా, వాళ్ళకి చెందుతాయి. ఓకే, వాళ్ళు నన్ను అభినందించిన అభినందన కూడా వాళ్ళ తండ్రులను నేర్పిన గౌరవం కాబట్టి వాళ్ళకి చెందుతుంది. మిగతా సత్కారాలు ఏదైనా వాళ్ళకి చెందుతుంది. ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం వాళ్ళకి బాధ కాబట్టి, వాళ్ళ బాసు నేర్పిన సంస్కారం కూడా వాళ్ళకే తిరిగి చెందుతాయి తప్ప మన ఎవరికి లభించుదని వినయపూర్వకంగా తెలియజేసుకుంటాం. ఆయన మీరు అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా స్వతంత్రంగా మాట్లాడితే మెయిన్ స్ట్రీమ్ మీడియా మిమ్మల్ని ఎందుకు ముందుకు చూపించారు? నాకు తెలియదు. కానీ నేను చేసిన తప్పులేదు. నేను చెప్పులు పెట్టి ఎవరిని కొట్టలేదు, ఎవరిని బూతులు తిట్టలేదు. నేను ఎవరిని వాళ్ళు తిట్టను కూడా తిట్టనండి. వ్యక్తిగత ఇంతవరకు నా 35-40 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఒక ఉద్యోగ నాయకుడు ఒకళ్ళిద్దరు మోసం చేసిన వాళ్ళ గురించి మాట్లాడింది. ఎందుకంటే ఒక ప్రాంతం నుండి
చాలా పరుషంగా మాట్లాడిన మాట వాస్తవం. ఎందుకంటే నేను కేసీఆర్ గారిని కూడా అలా మాట్లాడదు. దో యూ డిఫర్ విత్ ఆయన అబ్యూజివ్ లాంగ్వేజ్ ఆంధ్ర గురించి, కానీ ఆయన ప్రాంతం గురించి ఆయన మాట్లాడాడు. ఇక్కడ కూర్చొని మోసం చేసిన వ్యక్తి, ఇక్కడ ఉద్యోగాలు ఉంటా కర్ణాటక వెళ్ళి ఎన్నికలు ప్రచారం చేసిన వ్యక్తులు. ఆ దుర్మార్గుడు గురించి నేను ఆంధ్రప్రదేశ్కి ఎవడకు కావాలి డాష్ అని బూతులు అన్నాడు కాబట్టి ఆయన సమైక్యాంధ్ర లీడర్ అంట, కానీ మాట్లాడాడు ప్లాంటెడ్ బై సమ్ ఎంపీ. అతను బాధ కలిగింది కాబట్టి మాట్లాడాను తప్ప ఒకళ్ళిద్దరి గురించి, మిగతా ఎవరి మీద నాకు లేదండి. తెలంగాణలో ఏ మూలకి వెళ్ళినా సరే అన్న నువ్వు విధానం గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను హెల్త్ క్యాంపులు తెలంగాణలో ఎక్కడ కానీ, ఖమ్మం జిల్లాలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ, అది ఎక్కడ పెట్టిన హెల్త్ క్యాంప్ నేను అన్ని ప్రాంతాల్లో పెట్టాను. నా తెలుగు ప్రజలందరూ కాదు 13.5 కోట్ల మంది, కానీ వాళ్ళు తెలుగు ప్రజలు ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెట్టారు చాలామంది నాయకులు. తెలుగు జాతి అంటే తెలుసా మీకు? ఎందుకు తెలియదు సార్? తెలుగు జాతి 13 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేశారు. సారీ 8 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేశారు తెలుగు జాతి. 13 కోట్ల తెలుసా? 8 రాష్ట్రాలు. కెన్ యూ టెల్? తమిళనాడు దక్షిణామూర్తి గారిని తమిళనాడుకి 5 సార్లు ముఖ్యమంత్రి చేశారు. 5 సార్లు దక్షిణామూర్తి గారు. అంటే ఆయన 17వ సంవత్సరంలో ఏథిస్ట్గా ఉన్నారు కాబట్టి పేరు మార్చుకుని కరుణానిధి గారని ఆ తెలుగు బిడ్డ, వాళ్ళ కొడుకు స్టాలిన్ గారు తెలుగు బిడ్డ. పుదుచ్చేరికి ముఖ్యమంత్రిగా చేశారు వైద్యలింగం గారు, వాళ్ళ నాన్నగారు సుబ్బారెడ్డి గారు. ఒరిస్సాకు ముఖ్యమంత్రిగా చేశారు పర్లకమిటి రాజా గారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు ఈడ్పుగడ్డి రాఘవేంద్రరావు గారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా చేశారు చెంగలరెడ్డి గారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు కన్నంవారు మారుతీరావు గారు. తెలంగాణ నిజామాబాద్ నుంచి చెందిన వ్యక్తి. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి అంటే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేశాం. 4 దేశాలకు లిపి ఇచ్చింది నా తెలుగు లిపి, బట్టిప్రో లిపి. తెలుగు కన్నడ ఒకటే లిపి. బట్టిప్రో లిపిని పల్లవ లిపిగా మార్చుకున్న. పల్లవులు పిడుగువారు అంటే తెలుగువారు. వర్మన్ తర్వాత తమిళం తగిలించుకోమనండి. తర్వాత ఇప్పుడు వాళ్ళకి అలవాటు బాగా మొత్తం తీసుకుంటాం. కానీ ఆ 4 దేశాలు తెలగ బాతు శాసనం అనేది మళ్ళీ ఇండోనేషియాలో ఉంది. తెలగ బాతు శాసనం. చంపా దేశం కొండనూడు వెళ్ళి మా శాలంకాయల దగ్గర నుంచి చంపా దేశంలో అమరావతి, కౌతరం, విజయపురం ఎన్ని ప్రాంతాలు ఇవాళ పింగనామ అనే పేరు పెట్టింది. అమరావతి అనేది వియత్నాంలో ఉంది. అమరావతి అవి వస్తాను అమరావతి రైతులు. అలాగే రామణ దేశం అనే మన ప్రథమ విభక్తి టుము విభులు ఉండేది ఏదో ఉంది. బర్మాలో మోన్ దేశం అని కింద పక్కనున్న మన తెలుగు ప్రజలు తెలంగులు అంటారు. అలాగే విజయవర్మన్ వీళ్ళందరూ పరిపాలించిన కంబోడియా దేశం ఉంది. అలాగా కాంబోజియా దేశం ఏదైనా కానీ అద్భుతమైన ఈ లిపులు అందరికీ ఓల్డ్ సొన్నీస్ లిపి, కెమర్ లిపి, మోన్ లిపి, ఎన్ని లిపులు మన ఓల్డ్ బట్టిపోల్ లిపి అంటే కన్నడ లిపిలోంచి తెలుగు కన్నడ ఒకటే లిపి. కన్నడ లిపి అలా ఉండిపోయింది, తెలుగు రిఫైన్ అయింది. కన్నడ లిపే మనకన్నా దాంట్లోంచి కొంచెం తెలుగు గ్రౌండ్ మనం నేర్చుకున్నాం. మా ఇద్దరితో ఒకటే అన్నదమ్ములు అనుభవం తెలుగు కన్నడ అనుకుంటా భాషలు కాపాడుకుందాం అంటే మీరు ఒక సబ్జెక్ట్ మొదలు పెట్టారు. నా తెలుగు జాతి గొప్పతనంగా 13.5 కోట్ల తెలుగు జాతి, 4 దేశాలకు లిప్పించిన తెలుగు దేశి, 2 దేశాలకు పతాకాన్ని ఇచ్చిన తెలుగు బిడ్డలు. ఏదే రెండో దేశం? 2 దేశాలకు జాతీయ పతాకాన్ని ఇచ్చిన తెలుగు బిడ్డలు. ఏదా రెండో దేశం? చెప్పండి సార్. ఒకటి పింగళి వెంకయ్య గారు ముఖ్యమంత్రి ఇచ్చారు. రెండోది విక్రమ రాజసింగే అని శ్రీలంక ఆఖరి రాజు ఆ సింహం గుర్తిచ్చాడు. ఆయన అసలు పేరు స్వామినాయుడు, ఆయన పిట్టినాయుడు గారు అబ్బాయి. విక్రమ రాజసింగ్ అనేది ఆ బిరుదుగా బుద్ధిస్ట్ గారి బిరుదుగా లభించింది. అంటే అక్బర్ బిరుదు, అది జలాలుద్దీన్ అహ్మద్ షాహిద్ ఉంటుంది. అలా అక్బర్ షాజహాన్ బిరుదు. అలాగా 2 దేశాలకు లిపించాం. ప్రపంచాన్ని కాపాడిన ఎల్లాపరెడ్డి సుబ్బారావు గారు అంటే అమెరికాలో ఉండి ఆరోమిషన్ టెట్రాసిన్ లాంటి వాళ్ళకి మన లీడర్లే కంపెనీలో చేశారు. మనాళ్ళ విగ్రహాలు మన పెట్టారు. ఆ విగ్రహాలు ఎప్పుడో పెట్టారని ఒక తెలుగు జాతి ఒక గొప్పతనం డొక్కాసింది. ఎంతో గొప్ప తెలుగు జాతి. సౌర పౌరుషాలకు ప్రసిద్ధిగా కొమరం భీము కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, కన్నిగంటి హనుమంత్ కానీ, సర్వాయర్ పాపన్ కానీ, లేదంటే సరే నరసింహరెడ్డి కానీ ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్న తెలుగు బిడ్డలు వాళ్ళ అవమాన భారంతో ఢిల్లీ పాఠశాల దగ్గర తలకాయ తాకట్టు పెట్టే సిచ్యువేషన్కి ఈ నాయకులు తీసుకొచ్చారు. అది బాధగా ఉంది నాకు. చాలా బాధకరం. కడుపు రగులు 13 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి బిడ్డలకి కేంద్ర క్యాబినెట్లో అడుగుపెట్టి ఆహారం లేకుండా చేసిన పరిస్థితి ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు కల్పించిన తర్వాత 2018 లేదండి. మా దత్తన్ గారిని తీసేశారు ఆ సహాయ మంత్రి కింద, కిషన్ రెడ్డి గారిని సహాయ మంత్రి ఉంచారు. అసలు తెలుగు జాతి క్యాబినెట్లో అడుగుపెట్టి అర్హత కూడా చేసిన వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు నా తెలుగు జాతి గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణకు వచ్చి ఆయన మాట్లాడతారు. గుజరాతీ బేటా తుమారకో దియాతాన్. గుజరాతీ బేటాలు నా తెలంగాణ కాపాడుతాం ఏంటి? నా సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ నాయకుడికి గుజరాతీ బేటా నీకేమో జాతీయ నాయకుడు. నీ బేటా గారు మాకు ఇచ్చారా? తెలంగాణ సాయుధ పోరాటం ఎట్లా వచ్చింది? తెలంగాణ సాయుధ పోరాటం మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారా? మీ తాతగారు పార్టిసిపేట్ చేస్తారా? తెలంగాణ సాయుధ పోరాటంలో నిజామును నిర్వీర్యం చేసి
4 రోజులు మీరు ఆగితే నిజాం పారిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన భుజం కలిపిన వాళ్ళు ఆమె కామిరెడ్డి జూలై 4వ తారీఖున అమరుడైన దొడ్డి కొమరాయని మీరు గుర్తుంచుకోలేరు. చాకలి ఐలం లాంటి చిట్టి అలయమని గుర్తుంచుకోలేరు. షేక్ బందగీని మీరు గుర్తుంచుకోలేరు. మతానికి లింక్ పెట్టారు. షేక్ బందగీది ఏ మతం? ఏ మతం? ముస్లిం మతం. షౌబుల్లా ఖాన్ ఏ మతం? చేతులు నరికేసింది ఎవరో రజాకారులు. అంటే మతాన్ని వాడుకుని మీరు తీసుకొచ్చి మీరు అలాంటి సాయుధ పోరాటంలో మీరు లేరు, ఇవాళ ఏమో దానికి కావాలంటున్నారు. అలాంటి తెలుగు ప్రజల యొక్క పౌరుషాగ్ని ఉంటే అలాంటిది వాళ్ళు తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర బానిసలుగా చేసేసారు కదండి. మా వాళ్ళందరినీ గులాములు చేశారు కదండి మా ముఖ్యమైన నేతలను పెట్టుకుని. చాలా బాధాకరంగా ఉంది. దేశాలు వెళ్ళిన నేతలు ఉన్నారు. దేశాలు వెళ్ళిన మారిషస్ నుంచి దేశాలు వెళ్ళిన నేతలు ఉన్నామే. ఈ దేశాన్ని జయించిన మేము మా వల్లభాచార్యుడు మీకు ఆధ్యాత్మికంగా గుజరాత్ని జయించి వస్తే ప్రతి వేలాది గ్రామాల్లో ఇవాళ వల్లభాచార్యుల శిష్యులు మందిరాలు ఉన్నాయి. మీ రాజ్యాన్ని మా కోటిలింగాలు తెలంగాణలో ఉన్న కోటిలింగాన్ని బయలుదేరి మీ గుజరాత్ని జయించి వచ్చాము. ఆంధ్ర శాతవాహనులు అమరావతి దానికట్టు నుంచి వెళ్ళి మగధ సామ్రాజ్యాన్ని జయించి ఉత్తరాదిని వెళ్ళి చేతిలో పెట్టుకుని అల్లలాడించాను ఆ తెలుగు శౌర్య ప్రతాపం గల యోధులు. ఇవాళ ప్రపంచానికి మేము ఇచ్చామే. ఒక విధికుడు అనే ఒక చర్మకారుడు, ఒక మాదిగా, ఒక దళితుడు ఆంధ్రప్రదేశ్ పూర్ణ కుంభాన్ని ఇచ్చామే. ఉమ్మడి రాష్ట్రాలకు ఉందే. నా శిరస్సు మీద ఇవాళ ఆభరణంగా మీరు మాకు నేర్పించేదేంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాజచిహ్నం కింద ఉండే పూర్ణ కుంభమే. పూర్ణ కుంభం అంటే కొబ్బరికాయ చెప్ప కాదండి, అది ఒక పెద్ద అలలు. దాన్ని కూడా ప్రయత్నించేసి దాన్ని తీసుకురావడం చూశారు ఉత్తరాది సనాతనవాదులు. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న నా జాతిని ఇవాళ నిర్వీర్యం చేసి ఇవాళ ఉత్తర మనువాద ఆర్య సనాతనవాదాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద రుద్దుతారా? ఆర్య సనాతనవాదం అనేది కూడా తెలియని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నాను. నాకు తెలిసింది తక్కువే ఉండొచ్చు, కానీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కానీ ఉద్గ్రంథాలు కానీ చాలా నేను చదవడం తటస్థించింది. దాంట్లో వింజి ప్రాంతాలు దిగువనున్న ఈ మ్లేచ్చులైన వీళ్ళకి, అంటే నా దక్షిణాది వాళ్ళకి ఆ సనాతన ధర్మం వర్తించదు, ఆర్యవత్తానికి వర్తించుంది. మీరు ఎందుకంటే ఎగిరెగిరి పడతారు? వాళ్ళ లెక్కల ప్రకారం వీళ్ళు పోనీ ఆ శాపాల ప్రకారం వచ్చిన పుత్రులను కదా, నల్లగా ఉన్నాళ్ళం కదా. ఉత్తర ఆర్య సనాతనవాద పార్టీ వాడు అంటాడు ఒకడు, వీళ్ళు సిద్ధాంతకర్తలంట, ఈ నల్లగా ఉన్నాళ్ళు వీళ్ళు నిగ్రోల గురించి మాట్లాడుతున్నారు. నిగ్రోలు అంటే కోపం, ఈ నల్లగా ఉన్నాళ్ళతో మేము జీవించలేదు. నిగ్రోలతో మాట్లాడితే కూడా తప్పదు వర్డింగ్. నల్లగొండాలు జీవిస్తున్నారు అంటే మీరు త్యాగం చేస్తున్నారు. దేశ మూలవాసులు మేము, మీరు ఉత్తర ఆర్య సనాతనవాదులు, ఈ దేశ మూలవాసులు మేము. ఆదివాసులు కానీ మేము కానీ మా ద్రావిడులు కానీ దేశ మూలవాసులు. మమ్మల్ని పట్టుకుని ఇష్టం వచ్చిన మాట్లాడతారా? ఇంకొకటి మాట్లాడతాడు, మీ దాంట్లో ఉన్న మీ పార్టీకి సంబంధించిన మంత్రి గారు, హిందీ రానాళ్ళు దేశద్రోహులు, దేశం వాళ్ళు దొబ్బేయాలా? మీరు దొబ్బేయాలా? మేము ఈ దేశ మూలవాసులు. మీ హిందీ యూరోపియన్ ఇండో లాంగ్వేజ్, ఇంగ్లీష్ యూరోపియన్ ఇండో లాంగ్వేజ్, మాది దేశ భాషలు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, బర్హాయి, అక్కడున్న బర్హాయి, కురుక్కు, గోండు, కువి, ఈ భాషలన్నీ కూడా ఈ దేశ మూల భాషలు. ఇంకా చాలా భాషలు ఉన్నాయి. కానీ మీకోసం ఆర్య సనాతనవాదం పేరు మీద, మనువాదం పేరు మీద నలిపేసిన మమ్మల్ని పట్టుకు మీకు అది తెలియకుండా ఎందుకని వాళ్ళు పొగుడతారు? నేను హిందువుని, మా హిందూ అభ్యుదయ హిందూవాదం గొప్ప ధర్మం, ఆధ్యాత్మికతతో కొలుచుకునే మతం మాది. కానీ విద్వేషంతో రగులుకుపోయేది కాదు. చాలా బాగా చెప్పారు సార్, వెరీ నైస్. నాది ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.